కార్యక్రమాలని మీరు విశ్వవ్యాప్తం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తెలియని సమాజానికి తట్టి లేపవలసినటువంటి అవసరం ఉన్నది. అందరికీ కూడా ఈ ప్రపంచంలో అవసరం అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే సూర్య భగవానుడు అని చెప్పి మనం ఉదయం లేచి దండం పెడతాం, కానీ సూర్య భగవాను గురించి గొప్పతనాల గురించి మీలాంటి వాళ్ళు చెప్తేనే సమాజానికి అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా సూర్య భగవాను ఆశీస్సులు మీపైన మాపైన ఇక్కడ ఉన్నటువంటి అందరిపైన సమాజం పైన ఉండాలని, మీరు ఇటువంటి దైవాందిన కార్యక్రమాలు ఏ తలపెట్టినా కానీ సంపూర్ణమైనటువంటి మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చాలా సంతులు అమ్మే పశువు కాదు, వాళ్ళు దాన్ని సవేళలకు తరలిస్తున్నారు. దీంట్లో మార్పు రావాలి, ఒక బిల్లుగా రావాలని నేను మీకు విన్నపం తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం అయినా డబ్బులైతే లేవు, మేము వచ్చినాక మాత్రం గోమాతని సంరక్షించే ప్రభుత్వం రావాలి, రావాలి, రావాలి. గోమాతని సంరక్షించుకునే ప్రభుత్వం రావాలి, రావాలి. ఎందుకంటే గోమాత లేకపోతే ప్రపంచం వినాశనం చూస్తాం మనం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే పూర్వం గో సంపద 130 కోట్లు, ఇప్పుడు జనాభా 140 కోట్లు, కానీ పశు సంపద కేవలం 15 కోట్లు. అప్పుడు 30 కోట్ల జనాభాకి 140 కోట్లు గోవులు ఉన్నాయి, ఇప్పుడు 140 కోట్ల జనాభాకి కేవలం 15 కోట్లు ఉన్నాయి. ఏంటి దౌర్భాగ్యం? దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. అందుకని 1500 రూపాయలు గోవుకి పింఛనిప్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేసే ప్రభుత్వాలు నిలబడాలి. అది ఏ ప్రభుత్వం కాదు, నాయకుడు, సరైన నాయకుడు వస్తేనే సుభిక్షమైనటువంటి పరిపాలన వస్తుంది. అందుకని నేను ముఖ్యంగా సెలెక్ట్ చేసుకున్నది అన్నయ్య వివి వినాయక్ గారిని కానీ, లేకపోతే శ్రీనివాస్ యాదవ్ గారిని. అంటే రాజకీయానికి దైవానికి ఏంటి సంబంధం అంటే, వీళ్ళు చెప్పితే కొంతవరకు జరుగుతుంది, చేయగల సత్తా ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను వినాయక్ గారిని కానీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ పిలవడం జరిగింది. అలాగే ఒక అద్భుతమైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని, ఒక సాంగ్ని మణిశర్మ గారు అందివ్వడం జరిగిందని, ఒక అద్భుతమైనటువంటి సాంగ్. రమేష్ గారు